హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఫైనల్లీ 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 ఫస్ట్ 4 ఎపిసోడ్స్ వచ్చేసాయి. జస్ట్ ఇందాకే ఫోర్త్ ఎపిసోడ్ కంప్లీట్ చేశా. ఓహ్ మై గాడ్! ఫోర్త్ ఎపిసోడ్ లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయితే ప్యూర్ మ్యాడ్‌నెస్ మామ. ఫ్యాన్స్ పూనకాలొచ్చి పోతారు. నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడడానికి నేనైతే అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను. డెఫినెట్‌లీ ఈ సిరీస్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నాకిప్పటి నుంచే ఇదే లాస్ట్ సీజన్ కదా అని లైట్‌గా సబ్‌కాన్షియస్‌గా బాధేస్తుంది. ఈ ఒక్క సీజన్ తీయడానికి 4000+ క్రోర్స్ ఖర్చు పెట్టారంట. అస్సలు అన్‌బిలీవబుల్ మామ. ఒక్క సీరీస్‌లో ఒక్క సీజన్ కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టారంటే జస్ట్ అన్‌బిలీవబుల్. సో, డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం. సో, ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా సీజన్ 5 ప్లాట్ ఏంటంటే, ఇఫ్ మీరు సీజన్ 4 చూసుంటే హాకిన్స్ మొత్తం ధ్వంసం అయిపోతుంది. సో, ఇప్పుడు స్టోరీ ఎగ్జాక్ట్‌గా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈసారి విల్ బయర్స్ ఇస్ బ్యాక్. అతనే మెయిన్ క్యారెక్టర్‌లా కనిపిస్తున్నాడు. ఈసారి వెకనా అండ్ విల్ బయర్స్ వీళ్ళ కనెక్షనే మెయిన్ అట్రాక్షన్‌లా అనిపిస్తుంది. డీటెయిల్‌గా చెప్పి స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. ముందుగా పాజిటివ్స్ చెప్తా. ఫస్ట్‌లీ విజువల్స్ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి గైస్. ఎస్పెషల్లీ అట్మాస్ఫియర్ అండ్ క్రీపీ మూవ్‌మెంట్స్ అయితే సీరీస్ మొత్తంలో ఫుల్‌గా ఉన్నాయి. డెఫినెట్‌లీ పెట్టిన బడ్జెట్ స్క్రీన్ మీద చాలా గ్రాండ్ వేలో కనిపిస్తుంది. ఎక్కడ కూడా చిన్న వేలెత్తి కూడా చూపించడానికి లేనట్టు అంత గ్రాండ్ విజువల్స్‌తో తీశారు. ఈసారి ఇదే లాస్ట్ సీజన్ కాబట్టి విజువల్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చూసి మీరే ఎక్స్‌పీరియన్స్ చేయండి. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటంటే, ఇదే లాస్ట్ సీజన్ కాబట్టి ఏ క్యారెక్టర్‌ని ఎక్కడేసేస్తారో అని చూస్తున్నప్పుడు లైట్‌గా భయమేస్తుంది. నేను మరీ పెద్ద 'స్ట్రేంజర్ థింగ్స్' ఫ్యాన్ కాదు. బట్ నాకిష్టం. ఇఫ్ మీరు డై హార్డ్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్‌లీ ఆ యాంగ్జైటీ ఫీల్ అవుతారు. బట్ థాంక్‌ఫుల్లీ ఇప్పటికైతే ఎవరు చావలేదు. జస్ట్ 4 ఎపిసోడ్సే వచ్చాయి కదా! ఇక ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. సో, ఇంకో పాజిటివ్ ఏంటంటే, సీజన్ 4లో మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్‌లో ఉంటారు. బట్ ఈసారి అందరూ యునైట్ అవుతారు. అండ్ ఇంకో మెయిన్ పాజిటివ్ ఏంటంటే, ఈసారి వెకన్నా చాలా స్ట్రాంగ్‌గా, టెర్రిఫైయింగ్‌గా, అన్‌స్టాపబుల్‌గా ఉంటాడు గైస్. చాలా భయంకరంగా ఉంటాడు. డెఫినెట్‌లీ విజువల్స్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఎవరిని ఏసేస్తాడో అని భయమేస్తుంది. అంటే అసలు మిలిటరీ కూడా అతన్ని స్టాప్ చేయలేకపోతుందంటే ఇక అర్థం చేసుకోండి ఎంత స్ట్రాంగో. జస్ట్ ఒకే ఒక నెగెటివ్ అనిపించింది. అది కూడా హార్డ్‌కోర్ ఫ్యాన్స్‌కి నెగ్లిజిబులే. లైక్ పేసింగ్ అండ్ రన్ టైమ్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఫోర్త్ ఎపిసోడ్ మరి 1 అవర్ 23 మినిట్స్ ఉంటుంది. సో, ఇంతకన్నా పెద్ద నెగెటివ్స్ నాకేం అనిపించలేదు. సో, ఇంతకన్నా ఎక్కువ చెప్పి నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. డెఫినెట్‌లీ చూడండి, ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఇక టోటల్ అన్ని ఎపిసోడ్స్ వచ్చాక ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ సీజన్ 5 మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.